ఎంతో మీ ముందు నిలబడడానికి కారణం, ఆనందముతో ఈ మాటలు మీతో మాట్లాడడానికి కారణం, దాదాపు అంటే నా 18వ సంవత్సరములో యేసయ్య నా హృదయంలో జన్మించాడు. అప్పుడు నుంచి నా జీవితాన్ని ఆయన మార్చారు. చాలాసార్లు ఆత్మహత్య చేయడానికి వెళ్ళిపోయిన నా కుటుంబంలో దేవుడు కార్యాలు చేసి ఈరోజు మేము కుటుంబం అంతా ప్రభు సన్నిధిలో ఉండడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. ఇదన్నీ నేను ఎందుకు చెప్తున్నామంటే, యేసయ్య మా జీవితంలో మా కుటుంబంలో జన్మించిన తర్వాత మా జీవితం మారిపోయింది. చరిత్రలో జన్మించిన తర్వాత, క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత ఆ రీతిలో చరిత్ర మార్చిన యేసయ్య నా జీవితంలో జన్మించిన తర్వాత నా జీవితాన్ని కూడా ఆయన మార్చారు. ఈరోజు కూడి వచ్చిన మీ అందరిని చూసి నా ఆశ ఏంటంటే, యేసయ్య మన అందరి జీవితంలో జన్మించాలి. ఎందుకంటే నా అనుభవం ద్వారా నేను చెప్తున్న మాట ఏంటంటే, యేసయ్య రావడానికి ముందు నా బిఫోర్ క్రైస్ట్ దట్ వాస్ ఫుల్ ఆఫ్ సారో. కానీ యేసయ్య జన్మించిన తర్వాత, యేసయ్య నా జీవితంలోకి వచ్చిన తర్వాత యేసయ్య నా జీవితాన్ని మార్చారు. రెండవ మాట జాగ్రత్తగా ఆలకించండి. క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ లైట్. క్రిస్మస్ అంటే వెలుగు. ఎందుకంటే మీరు వాక్యం చదివితే యేసయ్య ఈ లోకములో జన్మించినప్పుడు ఒక నక్షత్రం, ఒక తార. సో ద క్రిస్మస్ ఈజ్ మోర్ రిలేటెడ్ విత్ లైట్. ప్లీజ్ లుక్ అట్ మీ. స్వామి వివేకానంద, he is called as light of India, because when he went to Chicago and preached over there, and when he came back, everyone started to call him, you are the light of India. Sri Buddha is known as the light of Asia. ఆసియా ఖండానికి వెలుగు శ్రీ బుద్ధ గారు. భారతదేశానికి వెలుగు స్వామి వివేకానంద గారు. నా ఆలోచన ఏంటంటే, ఒక కొత్త కోడలు ఇంటికి వస్తే ఇంటి వారు ఏం చెప్తారంటే, నువ్వు ఇంటికి వెలుగు. సో ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. కొత్త కోడలు ఇంటికి వెలుగు, స్వామి వివేకానంద భారతదేశానికి వెలుగు, శ్రీ బుద్ధ గారు ఆసియా ఖండానికి వెలుగు. కానీ బైబిల్లో యేసయ్య చెప్పిన ఒక మాట ఏంటంటే, నేను ఈ లోకానికి వెలుగు. సో యేసయ్య లోకానికి వెలుగు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, ఈ లోకములో ఉన్న ప్రతి మానవుల్ని వెలిగించడానికి ఈ లోకానికి దిగి వచ్చిన ఒక వెలుగే యేసయ్య. ఎందుకంటే నా 18వ సంవత్సరం వరకు నేను చీకటిలో ఉన్న వ్యక్తి. వెలుగేంటో తెలియదు, వెలుగు మార్గం ఏంటో తెలియదు. కానీ నిజమైన వెలుగు యేసయ్య నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా జీవితాన్ని ఆయన మార్చారు. అందరూ ఒకసారి నా వైపు చూడండి. ఇదిగో ఇక్కడ ఒక వెలుగు ఉంది, వెలుగు, లైట్. నా ఆలోచన ఏంటంటే, ఈ వెలుగు వైపు నేను చూస్తే, అంటే వెలుగు వైపు నేను చూస్తే నా నీడ నా వెనకాల వస్తాయి. అర్థమవుతుందండి? వెలుగు వైపు నేను చూస్తే నా నీడ లేకపోతే చీకటి నా వెనక్కి వస్తాయి. కానీ వెలుగు వైపు చూడకుండా నేను వ్యతిరేకంగా నిలబడితే నా ముందు చీకటి, వెలుగు నా వెనకాల. నేను ఈ మాట ఎందుకు చూపిస్తున్నా ఉంటాయి, మీలో ఎవరైనా మీ భవిష్యత్తు వైపు చూస్తున్నప్పుడు చీకటి చూస్తున్నారంటే ఆ మాటకి అర్థం ఏంటంటే, మీరు ఇంకా వెలుగు వైపు తిరగలేదు, మీరు వెలుగుకి విరోధముగా నిలబడుతున్నా. అందుకే మీ ముందు చీకటి. చీకటి మీ వెనక్కి వెళ్ళాలంటే, మీ ముందు వెలుగు ఉండాలంటే మీరు వెలుగు వైపు చూడాలి. నేను అనుభవం ద్వారా మీతో చెప్తున్నా,
సంతోషం కొరకు, సమాధానం కొరకు మందు తాగి, సినిమా చూసి, స్నేహితులతో కలిసి తిరిగిన వ్యక్తియే నేను. కానీ ఎక్కడ కూడా సమాధానం దొరకలేదు. ఈ క్రిస్మస్ రోజు మీ అందరితో నేను చెప్తున్న మాట, ఆహారం డబ్బులతో కొనొచ్చు, పడుకోవడానికి మంచం డబ్బులతో కొనొచ్చు, కానీ నిద్ర, ఆకలి ఇదేమి మనం డబ్బులతో కొనలేం. నేను ఈ మాట మీతో చెప్పడానికి కారణం, నా స్నేహితులు చాలామంది గల్ఫ్ కంట్రీస్లో, యూరోప్లో ఉన్నారు. నైట్ 12 గంటలకి 1 o'clock దే యూస్ టు కాల్ మీ అండ్ దే ఆర్ ఆస్కింగ్ మీ, వుడ్ యూ ప్లీజ్ ప్రే ఫర్ అస్. అంటే వారికి మంచి ఏసీ గది, మంచి జీతం, అన్ని ఫెసిలిటీస్, కానీ నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే టెన్షన్స్. కాల్ చేసి నాతో అడుగుతున్న మాట, ఒక్కసారి నా కొరకు ప్రార్థన చేయి. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు కూడా సమాధానం లేదు, నిద్ర లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, డబ్బులతో ఈ లోకములో చాలా కార్యాలు మనం కొనొచ్చు, కానీ ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కొన్ని కార్యాలు మనము కొనలేము. సమాధానం అందులో ఒకటి. ఎందుకంటే నా చిన్నతనములో సమాధానం కొరకు చాలా చోట నేను తిరిగాను, కానీ ఎక్కడ కూడా సమాధానం దొరకలేదు. కానీ ఈరోజు రాత్రి నవ్వు కలిగిన ముఖముతో, సంతోషముతో నేను మీ ముందు నిలబడడానికి కారణం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంది. ప్రతి క్రిస్మస్లో అందరం చదివే మాట, మనకు ఒక శిశువు, చదవండి, మనకొక శిశువు అనుగ్రహింపబడను, మనకొక కుమారుడు, తర్వాత మాట ఏంటంటే ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఇంకా కిందకి మీరు చదివితే అక్కడ ఒక మాట ఉండండి, సమాధాన. అర్థమవుతుందండి? ఈరోజు నాలో సమాధానం రావడానికి కారణం నా యేసయ్యే. ఈ మాట చెప్పడానికే నేను అంత దూరం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే సమాధానం కొరకు సినిమా చూసిన నాకు, మందు తాగిన నాకు, స్నేహితులతో కలిసి తిరిగిన నాకు ఎక్కడ సమాధానం దొరకలేదు. కానీ నా అనుభవం ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, నాకు సమాధానం ఎక్కడ దొరికిందంటే, సమాధానకర్త అయిన యేసయ్య నా హృదయంలోకి వచ్చిన తర్వాత. సో ఈ క్రిస్మస్ రోజు నేను మీ అందరితో చెప్తున్న మాట, 2000 సంవత్సరాల ముందు యేసయ్య ఈ లోకములో జన్మించాడు. No one can deny that fact, because his birth divided the era into 2, AD and BC. లోక చరిత్ర AD BC అలా విభజించబడడానికి కారణం యేసయ్య పుట్టిక. No one can deny that truth. But my question, అంటే నేను మీతో చెప్తున్న మాట, యేసయ్య లోకములో జన్మించడం కాదు, నా జీవితంలో జన్మించినప్పుడు నా జీవితాన్ని, నా చరిత్రనే ఆయన మార్చారు. ఈరోజు దేవుని కృపలో నేను ఒక మాట చెప్తాను, ఎప్పుడో చావవలసిన నేను ఈరోజు చాలా మందికి జీవం ఇవ్వడానికి, అంటే మాటల ద్వారా, ప్రసంగం ద్వారా, పరిచర్య ద్వారా చాలా మందిని బ్రతికించడానికి దేవుడు నన్నే వాడుకున్నాను. అంతేకాదు, నేను ఇందాక చెప్పాను కదా, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వాలని ఆశ. కానీ దేవుడు తన పరిచర్యకి నన్ను పిలిచినప్పుడు అన్ని పక్కనే పెట్టి నేను పరిచర్య కొరకు బయలుదేరాను. నేను చెప్పాను, మా జీవితంలో అప్పుడు అప్పులు సమస్య. ఎందుకంటే అమ్మగారి కొరకు డాడీ గారు డబ్బులన్నీ ఖర్చు పెట్టి అప్పులు సమస్య. నేను పరిచర్యకి బయలుదేరినప్పుడు మా కుటుంబంలో 4 లక్షల రూపాయలు అప్పు అప్పుడు. కానీ మాలో ఎవరికి కూడా తెలియకుండా ఆ డబ్బులన్నీ తిరిగి ఇవ్వడానికి దేవుడు కృప చూపించారు. నేను ఇదన్నీ ఎందుకు చెప్తున్నామంటే, దేవుడు మా జీవితంలో చేసిన మేలులు. ఆయన మా జీవితంలోకి వచ్చిన తర్వాత మా చీకటి బ్రతుకు వెలుగుగా ఆయనే మార్చారు. సో ఈరోజు నేను మీతో చెప్తున్న మాట, వెలుగు వైపు చూడండి, చీకటి వెనకాలకి వెళ్ళిపోతుంది. మీరు వెలుగు వైపు చూడకుండా వెలుగుకి విరోధముగా నిలబడితే మీ ముందంతా చీకటియే.
ఈరోజు మీలో ఎవరైనా మీ భవిష్యత్తు వైపు చూస్తున్నప్పుడు చీకటి అది మాత్రం చూస్తుందే, దానికి అర్థం ఏంటంటే మీరింకా వెలుగు వైపు చూడలేదు. సో ఈ క్రిస్మస్ రోజు ఒక సహోదరుడిగా, ఒక దేవుని దాసునిగా మీ అందరితో నేను చెప్తున్న మాట ఏంటంటే 2000 సంవత్సరాలు ముందు లోకములో జన్మించిన యేసయ్య మన హృదయములో జన్మించడానికి మనం అవకాశం ఇస్తే మన చరిత్ర మార్చడానికి ఆయన సమర్థుడు. ఎందుకంటే ఎప్పుడో చనిపోవలసిన నేను నన్నే మరలా బ్రతికించి, చీకటిలో బ్రతికిన నాకు వెలుగిచ్చి వెలుగు చూపించి చాలామందిని వెలుగులోకి నడిపించడానికి దేవుడు కృప ఇస్తున్నాడు. నా అనుభవం ద్వారా మీతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈరోజు కూడి వచ్చిన సహోదరులు సహోదరులారా, మీరు అందరితో నేను చెప్తున్న మాట ఏంటంటే 2000 సంవత్సరాల ముందు లోకములో జన్మించిన యేసయ్య మన హృదయములో జన్మించడానికి మీరు అవకాశం ఇస్తే మీ చరిత్ర మార్చడానికి ఆయన సమర్థుడు. చీకటితో నింపబడిన మన జీవితాన్ని వెలిగించడానికి దేవుడు సమర్థుడు. ఒక్క మాట కూడా చెప్పి ఒక చిన్న ప్రార్థన మీ కొరకు చేయాలని నాకు ఆశ. ఎందుకంటే ఎక్కువ సమయం చెప్పడం మంచిది కాదు, మీలో ఎక్కువ మంది వినే స్థితిలో కూడా లేదు. జాగ్రత్తగా ఆలకించండి. వాక్యం చదివిన తర్వాత నాకు అర్థమైన మాట, యేసయ్యకి జీవితంలో చోటిచ్చిన వారందరూ దీవించబడ్డారు. మరలా చెప్తున్నా, యేసయ్యకి జీవితంలో చోటిచ్చిన వారు అందరూ దీవించబడ్డారు. నా అనుభవం నేను చెప్పాను. యేసయ్యకి చోటిచ్చిన తర్వాత నా జీవితం మారిపోయింది. ఒక 2-3 మాటలు మీకు చూపించి ప్రార్థన చేస్తాను. మనకు తెలుసు, బైబిల్లో ఒక వ్యక్తి, తన పేరు పేతురు. ఒక రాత్రి అంతా చాలా ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన ఒక చిన్న చేపల్ని కూడా పట్టుకోలేకపోయారు. ఆయన ఖాళీ పడవతో ఉన్నప్పుడు యేసయ్య అక్కడికి వచ్చి ఆ పడవ అడిగారు. మీరు వాక్యం చదివితే ఆయన యేసయ్యకి ఆ పడవ ఇచ్చారు. యేసయ్య పడవలో కూర్చుని వాక్యం చెప్పిన తర్వాత పేతురు గారితో, ఇదిగో ఇక్కడ వలవేయి ఆ మాట చెప్పినప్పుడు, యేసయ్య మాటకి లోబడి ఆయన వల వేసినప్పుడు విస్తారమైన చేపలు. ఈరోజు నేను మీతో చెప్తున్న మాట, ఖాళీ పడవ విస్తారమైన చేపలున్న పడవగా మారడానికి కారణం యేసయ్యకి పేతురు గారి పడవలో చోటు ఇచ్చారు. మీ జీవితంలో, మీ హృదయంలో యేసయ్యకి చోటు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉండే మీ శూన్య అనుభవం, ఖాళీ అనుభవం మార్చి ఒక నింబదల ఇవ్వడానికి దేవుడు సమర్థుడు. ఇంకా ఒక మాట జాగ్రత్తగా ఆలకించండి. అరిమత్యుడైన యోసేఫు, బైబిల్లో అలాంటి ఒక వ్యక్తి. ఆయన చేసిన పని ఏంటంటే, యేసయ్య చనిపోయిన తర్వాత యేసయ్య శవం పెట్టుకోవడానికి ఆయన తన సమాధి ఇచ్చారు. నేను ఒక మాట చెప్తాను, చనిపోయిన యేసయ్య శవం 3 రోజులు ఆ సమాధిలో వారు పెట్టారు. నాకు వచ్చిన తలంపు ఏంటంటే, మనకు మామూలుగా సమాధి అంటే భయం, కానీ ఈ ప్రపంచములో ఎక్కువ మంది విసిట్ చేసే సమాధి ఏదంటే అరిమత్యుడైన యోసేఫు ఆయన యేసయ్యకి ఇచ్చిన సమాధియే. అంటే ఈ లోకములో లక్షలాది మంది ఆ ఒక్క సమాధి చూడడానికి పరిగెడుతున్నారు. ప్రతి సమాధి ముందు ఒక మాట, జననం మరణం ఇయర్. కానీ ఆ సమాధి ముందు ఆ మాట లేదు. ఆ సమాధి ముందు ఏ మాట ఉందంటే, ఆయన ఇక్కడ లేదు. అంటే ప్రతి సమాధి కంటే ఆ సమాధి కొంచెం తేడాగా ఉంది. ఆ తేడా రావడానికి కారణం ఏంటంటే, ఆయన ఆ సమాధి యేసయ్యకి ఇచ్చారు.
నేను మీతో చెప్తున్న మాట, మీ జీవితం యేసయ్య చేతిలో పెడితే, మీ బ్రతుకు యేసయ్య చేతిలో ఇస్తే, తప్పకుండా అందరికంటే ఒక వ్యత్యాసం మీ జీవితంలో ఇవ్వడానికి దేవుడు సమర్థుడు. నేను ఇప్పుడు కూడా వాక్య పరిచర్య కొరకు చాలా గల్ఫ్ కంట్రీస్ వెళ్తాను. దుబాయ్ 12 సార్లు వెళ్ళాను. నా ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు చాలామంది. అంటే నాతో కలిసి చదివిన వారు అకౌంట్స్లో చాలామంది అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. అక్కడికి వెళ్తున్నప్పుడు వారిని కలవడానికి వారు అప్పుడప్పుడు నన్నే పిలుస్తారు. వారి నాతో చెప్తున్న మాట, మాకు అన్నీ ఉన్నాయి, కానీ నీ జీవితం చూస్తే నీలాగే ఉండాలని మాకు కూడా కోరిక. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, వారందరికంటే వ్యత్యస్తమైన జీవితం దేవుడు నాకు ఇచ్చారు. ఎందుకంటే వారందరూ ఇప్పుడు కూడా ఉద్యోగం చేస్తున్నా, నేను నా జీవితం ప్రభు చేతిలో పెట్టి ఆయన పరిచర్య చేస్తున్నా. అందుకు కూడి వచ్చిన మీ అందరితో నేను చెప్తున్న మాట, యేసయ్యకి చోటిచ్చిన వారు అందరూ దీవించబడ్డారు. అరిమత్యుడైన యోసఫ్ అయినా, పేతురు గారైనా, ఇంకా చెప్పాలంటే ఒక్క మాట కూడా చూపించి ప్రార్థన చేస్తాను. గాడుద మామూలుగా రోడ్డులో తిరిగితే ఎవరైనా రాడ్లు తీసి కొడతాయి. కానీ ఒక్కరోజు ఒక గాడుద యేసయ్యకి కూర్చోవడానికి చోటు ఇచ్చింది. మీరు వాక్యం చదివితే, ఆ గాడుద యేసయ్యనే మోసుకుని పట్టణములో గ్రామములో నడిచినప్పుడు ఎవ్వరు కూడా రాడు తీసి కొట్టలేదు. మీరు వాక్యం చదివితే వారందరూ బట్టలు ఆ గాడిద ముందు పెట్టి వారందరూ పాటు పాడడం, స్తుతి చెయ్యడం మొదలుపెట్టారు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, ఆ గాడిదకి ఆ ఘనత రావడానికి కారణం ఏంటంటే, యేసయ్య కూర్చోవడానికి యేసయ్యకి చోటు ఇచ్చింది. నేను అడుగుతున్న మాట, ఒక గాడిద యేసయ్య కూర్చోవడానికి చోటు ఇచ్చినప్పుడు ఆ గాడిద బ్రతుకు చరిత్ర మారిపోయింది. అలాగైతే ఈరోజు కూడి వచ్చిన మీ అందరితో ఈ క్రిస్మస్ రోజు మీ సహోదరుడిగా నేను చెప్తున్న మాట, మీ జీవితం ప్రభు చేతిలో పెడితే, మీ బ్రతుకు యేసయ్య చేతిలో పెడితే, చీకటితో నింపబడిన మీ జీవితంలో వెలుగు ఇవ్వడానికి ఆయన సమర్థుడు. చేది జీవితాన్ని, మారా జీవితాన్ని మధురంగా మార్చడానికి ఆయన సమర్థుడు. ఈ క్రిస్మస్ రోజు నేను మీతో చెప్తున్న మాట, క్రిస్మస్లో చాలామంది మధురం పంచిపెడతారు, కానీ వారి జీవితం మాత్రం చేదు అనుభవంలో ఉన్నాయి. మధురం పంచిపెట్టడం కాదు, ఆ మధురం మన జీవితంలోకి రావాలి కదా. ఈరోజు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లో మీ అందరితో ఒక సహోదరుడిగా, అన్నయ్యగా నేను చెప్తున్న మాట, 5 సార్లు ఆత్మహత్య చేయడానికి ప్రయత్నించిన నా జీవితాన్ని మార్చి కొందరికైనా దీవెనకరంగా ఈరోజు దేవుడు నన్ను నిలబెడుతున్నా. చీకటితో నింపబడిన నా జీవితంలో వెలిగిచ్చి కొందరికైనా వెలిగి చూపించడానికి దేవుడు నన్నే వాడుకున్నా. మీ జీవితంలో మీ చరిత్ర ఆ విధంగా మారాలంటే యేసయ్యకి ఒక్కసారి చోటిచ్చి చూడండి. యేసయ్యకి చోటిచ్చిన కొన్ని సంఘటన నేను మీతో మాట్లాడాను. పేతురు గారి కాలి పడవలో యేసయ్యకి చోటిచ్చినప్పుడు ఆ పడవ నింపబడిన పడవగా మారిపోయింది. గాడిద యేసయ్యకి చోటిచ్చినప్పుడు ఒక ఘనత వచ్చింది. అరిమత్యుడైన యోసేఫ్ సమాధిలో యేసయ్య శవం పెట్టడానికి చోటిచ్చినప్పుడు ఆ సమాధికి కూడా ఒక ఘనత. అలాగైతే ఆ దేవుడు, నేను నువ్వు మన హృదయములో ఆయనకి చోటిస్తే
మనల్ని మామూలుగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం మీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. ఒకసారి కన్ను మూసుకుంటారా? నిశ్శబ్దంగా ఒక్కసారి మీరున్న చోట ఒక్క క్షణం కన్ను మూసుకోండి. మాట్లాడకుండా ఒక్క క్షణం మీరున్న చోట అలాగే కన్ను మూసుకోండి. క్రిస్మస్ అంటే మనకు పండగ, కానీ పరలోక మహిమనే విడిచిపెట్టి నా కొరకు మీ కొరకు లోకములోకి దిగి వచ్చిన యేసయ్య. క్రిస్మస్ అంటే మనకు వెలుగు, కానీ చీకటితో నింపబడిన ఈ లోకానికి యేసయ్య రాకపోతే ఈరోజు మనకి వెలుగు వచ్చేది కాదు. ఒక చిన్న మాట ప్రభుతో అడుగుతారా? ప్రభువా, 2000 సంవత్సరాల ముందు మీరు ఈ లోకానికి వచ్చారు, నా జీవితంలోకి ఒక్కసారి రండి. నా అనుభవం నేను మీతో చెప్పాను. సంతోషం లేని చిన్నతనంలో నుండి ఈరోజు సంతోషం కలిగి సమాధానం కలిగి మీ ముందు నిలబడడానికి ఒకే ఒక కారణం, సమాధాన ప్రభు అయిన యేసయ్య నా జీవితంలో జన్మించాడు. అడగండి ప్రభుతో. మీ జీవితం గురించి నాకేం తెలియదు. మీలో చాలామంది బయట నవ్వుతున్నారు, కానీ హృదయ లోపల ఎన్నెన్నో బాధలు. చాలామంది బాధ కప్పుకోవడానికి నవ్వుతున్నారు. మీ స్నేహితులకు అది తెలియదేమో, కానీ దేవునికి తెలుసు. ఆ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. నాకు మీ హృదయంలో ఒక్కసారి చోటిస్తావా? ఒక చిన్న ప్రార్థన చేయగలరా? ప్రభువా, నా హృదయంలోకి రండి. చీకటితో నింపబడిన నా జీవితాన్ని వెలుగులోకి నడిపించండి. చేదు జీవితాన్ని మధురంగా మార్చండి. ఒక చిన్న ప్రార్థన ప్రభు సన్నిధిలో చేయగలరా? భవిష్యత్తు వైపు చూస్తున్నప్పుడు ఏమీ అర్థం కావడం లేదు, ఎలా ముందుకు వెళ్ళాలో తెలియడం లేదు, నా గమ్యం ఏంటో అర్థం కావడం లేదు. అలాంటి పరిస్థితి ఎవరికైనా ఉండే, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, బిడ్డ